హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివాని స్టోరీస్. మీలో ఎంతమందికి లింగయ్య చట్నీ తెలుసు? నేనైతే పర్సనల్గా ఫస్ట్ టైం ట్రై చేశాను. సో చాలా బాగా వచ్చింది. సో రెసిపీ ఏంటంటే, ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్లో ఫస్ట్ పల్లీలను వేయించి పక్కన తీసుకొని వెల్లుల్లిని కొంచెం ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా సేమ్ ప్యాన్లో వేయాలి. దాని తర్వాత సరిపడా కారం వేసుకొని అండ్ చింతపండు రసం కొంచెం పోసుకోవాలి సరిపోయేంత టేస్ట్ తగ్గట్టు. ఒక 1 minute స్టవ్ మీద ఉంచి తీసేసి మిక్సీ జార్లో వేసి చల్లగా అయిన తర్వాత కొన్ని వాటర్ అండ్ ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. అండ్ పోపు చేసుకోవాలి నార్మల్గా ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు, కరివేపాకు వేసుకొని. సో ఇంత డెలిషియస్ చట్నీ చేసుకున్న తర్వాత పక్కా దీనికి స్పెషల్ ఉండాలి కదా అద్దుకోవడానికి. సో నేనైతే వడలు చేశాను, ఇన్స్టెంట్ వడలు ఇవి. ఎంటీఆర్ మసాలా వడ అని చెప్పి ప్యాకెట్ నేను షాప్ నుంచి తీసుకున్నాను. ఈ రెడీమేడ్ మిక్సర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసి కొంచెం ఉప్పు కూడా వేసాను. కరెక్ట్ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోవాలి, అంటే వడ షేప్ వచ్చేలాగా చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఇంకో ప్యాన్లో 3/4 ఆయిల్ వేసి అది హాట్ అయిన తర్వాత వడల్ని షేప్లో చేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అంతే, అయిపోయిందండి వడలు విత్ అవర్ లింగయ్య చట్నీ. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.